ముఖ్యంగా స్టేజీ గురించి అసలు ఏమేమి జరుగుతా ఉన్నాయి సార్, ఈ కార్యక్రమాల గురించి తెలియజేయండి. ఎప్పుడూ లేనంత గొప్పగా దీన్ని ఏర్పాటు చేయటకు నిర్వాహకులందరూ సంసిద్ధమై ముందుకు వెళ్తున్నారండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సభా ప్రాంగణంలో ఉదయం 4 గంటలకు న్యూరోబ్రిక్స్ ప్రోగ్రాంతో యోగా ప్రోగ్రాం ప్రారంభం అవుతుందండి. 4 to 5 న్యూరోబ్రిక్స్, 5 గంటల నుండి మన బెంగళూరు గణేష్ బృందంచే సంగీత నాద జ్ఞానం 5 గంటల నుండి 8 గంటల వరకు ప్రతిరోజు ఉదయం 3 గంటల పాతకాల జ్ఞానం జరుగుతుందండి. 8 తర్వాత మన జగద్గురు పత్రి గారి సందేశం ఉంటుంది. ఆ తర్వాత విశిష్ట మాస్టర్స్ యొక్క సందేశం ఉంటుంది. 9 గంటలకు మనకి టీ బ్రేక్ వదలటం జరుగుతుందండి. 9-10 వరకు బ్రేకు. తిరిగి మరల 11 గంటలకు ప్రోగ్రామ్స్ ప్రారంభం అవుతాయి. 11 గంటల నుండి 1 గంట వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మరియు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. తరువాత 1 గంట నుండి 2 గంటల వరకు భోజన విరామం అయిన తర్వాత వివిధ జిల్లాల ప్రెసిడెంట్స్ జిల్లాల వారీగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరలా 3 గంటల నుండి 6 గంటల వరకు అఖండ ధ్యానము. ఈసారి కొత్తగా మన సొసైటీలో 6 అవర్స్ ధ్యానం పెట్టాలనే శుభ సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3 to 6 2 గంటల ధ్యానం ఉంటుందండి. తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మరియు అతిథుల యొక్క ప్రోగ్రామ్స్, గురువుల యొక్క సందేశాలు, సాయంత్రం ఈవినింగ్ ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది. 8 గంటల నుండి 9:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అండి. 9 దాటిన తర్వాత మరలా 1 అవర్ ధ్యానం. ఒక్క రోజుకి 6 గంటల ధ్యానం, అఖండ ధ్యానం ప్రతిరోజు 7 రోజులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ధ్యాన మిత్రులందరూ విరివిగా తరలి వచ్చి ఈ యొక్క ధ్యాన సాధనలో, అఖండ ధ్యానంలో వారి యొక్క సాధనని ఉపయోగించుకోవాల్సిందిగా వైష్ణవ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరపున మరియు ఈ క్షేత్రం తరపున మీ అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.